ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అంశమే కర్ణాటక ఓట్ల గురించి రాహుల్ గాంధీ అంత పుస్తకాలు పట్టుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేసిండు, అట్లా చూపించిండు. అంతకుముందు కేజ్రీవాల్ ఈసీ ముందు పోయింది కూడా అదే అంశం అనుకుంటే. ఆ దేశవ్యాప్తంగా ఈవీఎంలు తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ బీజేపీ దాని మీద ఏం మాట్లాడలేదు, ఇద్దరు కలిసే కూటమిగా తీసుకొచ్చారు అనేది కూడా ఆరోపణ ఉంది. మాయావతి గారు పార్లమెంట్లోనే క్లియర్గా ఈ ఈవీఎంను తీసేయాలని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అగ్ర దేశాలు కూడా ఈరోజు బ్యాలెట్ మీదనే నడుస్తుంది, వాస్తవం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారి నినాదము కేవలం ఎలక్షన్ కమిషన్ వరకే ఆగిపోతుంది, బ్యాన్ ఈవీఎం అని ఎందుకు అనట్లేదు అని చెప్పేసి కొంతమంది ఈ బ్యాన్ ఈవీఎం ఉద్యమం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్ లాంటి వాళ్ళు, వామన్ మేశ్రం దేశవ్యాప్తంగా దానికోసం మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడచ్చు కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలాసార్లు ఈవీఎంల వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. రాజా లాంటి వాళ్ళు కూడా ఎంతోమంది బహిరంగ వేదికల మీద మాట్లాడారు. అవును, ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారు బ్యాన్ ఈవీఎం అంటారా, లేదంటే కేవలం ఓట్ల చోరీ వరకు ఆగే బీజేపీని బద్నాం చేసి పక్క జరగడమేనా? ఇప్పుడు ఆయన ఈవీఎంల మీద మాట్లాడలేదు అనేది వాస్తవం. ఎందుకు అంటే యాక్చువల్గా ఈవీఎంల మీద బచావో ఈవీఎం అనే ఒక పెద్ద ఉద్యమం జరిగింది మన దేశంలో, జరుగుతుంది, జరిగిందే కాదు. అసలు ఈవీఎంలనే టాపరింగ్ చేసి మరి గెలిచింది అనేది ఫస్ట్ చర్చ జరిగింది. దాని మీద అనేక పార్టీలు సవాల్ చేసినాయి ఎలక్షన్ కమిషన్ని. సవాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన టెక్నికల్ ఇంజనీర్స్ సవాల్ చేసిన దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ నిరూపించడానికి సిద్ధంగా రాలేదు. కొన్ని పార్టీలను ఏదో పిలిచింది, కొన్ని చర్చించుకున్నారు, అయిపోయింది. కానీ ఇంకా దాని మీద అందరికీ ఒక ప్రశ్నే, ఆ టెక్నాలజీ అందించిన ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా, లేదు వివిధ దేశాల్లో ఈ చిప్పులు తయారు చేసిన సంస్థలు కూడా ఈవీఎం మిషన్ని, సౌత్ కొరియా లాంటి వాళ్ళు కూడా దీన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హ్యాక్ అయిందని ఆరోపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ హాకు ఈవీఎంలు అనేది కాకుండా అసలు దేశంలో బ్యాలెట్ వ్యవస్థ ఉన్నప్పుడు వచ్చిన నష్టము ఈవీఎంలు వచ్చేటప్పుడు ఏంటి అనేది ప్రశ్న. అప్పుడు ఏం చెప్పారు, బ్యాలెట్ అయితే డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఈ మొత్తం లెక్కింపుకి రోజుల తరబడి పడుతుంది, కాబట్టి ఇదంతా నష్టం లేదు, రిగ్గింగ్ జరుగుతుంది, ఇంకులు పోతారు, ఎత్తకెళ్తారు పెట్టేలు, ఇవే కదా ఆరోపణలు. దాని పేరుగా ఈవీఎం మిషన్ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ హయాంలోనే ఈ మిషన్లు ఇండియాలోకి వచ్చింది, ట్రయల్ రన్ మొత్తం వాళ్ళ హయాంలో నడిచింది. వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళు సమర్థిస్తారు, వాళ్ళు వ్యతిరేకిస్తే చేస్తారు అనేది విమర్శే. బట్ వీళ్ళు ఈవీఎంల మీద స్పష్టమైన వైఖరి లేదు. ఓకే, మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు ఈవీఎంల మీద దీన్ని ఆఫ్ చేసి బ్యాలెట్ జరపాలి అనే డిమాండ్ లేదు మన దేశంలో. అది ప్రధాన ప్రతిపక్షం ఇవ్వట్లేదు అనేది వాస్తవం. రాహుల్ గాంధీ చోరీ గురించి మాట్లాడుతుండే, రిగ్గింగ్ గురించి మాట్లాడుతుండే, అసలు ఈవీఎంలో కూడా రిగ్గింగ్ జరుగుతున్న విషయం గురించి పెద్దగా మాట్లాడలే. అసలు ఓటు జరిగిన తర్వాత ఈ ఓటర్ సంబంధించిన రేషియో ఏదైతే ఉంటుందో, ఓటర్ సంబంధించిన పర్సంటేజ్ని ముందు ఒకటి చెప్తున్నారు, తెల్లారు ఒకటి చెప్తున్నారు. ఒక ఓటరు యొక్క ఎంత నమోదైందని చెప్పడానికి 12 నుంచి 14 గంటలు 2 రోజులు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇంత ఎందుకు? మిషనరీ కదా వచ్చింది. ఒకప్పుడు అసలు బ్యాలెట్లు ఉన్నప్పుడే సాయంత్రం కల్లా చెప్పేటోళ్ళు ఎంత పర్సంటేజ్ అయ్యిందని. ఇప్పుడు మరి మిషన్ల ద్వారా పర్సంటేజ్ ఎందుకు చెప్పలేకపోతారు? ఆ మధ్యలో ఈవీఎంలో ఒక పార్టీకి ఓట్లు వేస్తున్నారనే విమర్శలు కూడా వచ్చినాయి. కాబట్టి మిషన్ అనేది టెక్నికల్గా హ్యాకింగ్ అవుతుంది అనేది అందరు చెప్తున్నారు. దాని మీద సవాల్ నడుస్తుంది, ఉద్యమం నడుస్తుంది. ఇప్పుడు ఆ రకమైన డిమాండ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీకి. అంటే